Friends and students, welcome to the Village Investors. So ఎలా ఉన్నారు? సో ఇవాళ మనము పార్ట్ 2 కంప్లీట్ డీటెయిల్స్ నేర్చుకుంటున్నాం. దేని గురించి అసలు స్వింగ్ ట్రేడింగ్లో ఈ సెటప్ని ఎలా పెట్టుకోవాలి, సో లేదా ఈ స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి కావాల్సిన ఆ స్టాక్స్కి ఉండవలసిన గుడ్ క్వాలిటీస్ ఏంటి, ఉండకూడదని ఏంటి, అన్ని A to Z మనం నేర్చుకుంటున్నాం. ఇవి ఒక ఎగ్జాక్ట్లీ 7 పాయింట్స్ ఉంటాయి. ఈ 7 పాయింట్స్ని బిఫోర్ వీఆర్ ఎంటరింగ్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. రెడీ ఉన్నారా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇఫ్ యూ ఆర్ రెడీ అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ వీ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్, కెన్ యూ హిట్ ద లైక్ బటన్ అండ్ ఎంకరేజ్ us? And very important disclaimer is, we are not any SEBI registered persons. We are just giving everything for educational purpose only, purely educational purpose. It's only learning. And the final decision and everything will be you take under the experts registered or whoever it may be. Financial advisors దగ్గర నుంచి మీరు తీసుకోండి, కానీ బట్ డోంట్ టేక్ యాజ్ ఇట్ ఈస్. మేము చెప్పేది మీరు జస్ట్ ఇట్స్ అ లర్నింగ్, మీన్స్ యూ హ్యావ్ టు వాట్ ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, దెన్ అప్లై చేసుకోండి. రైట్ మై డియర్ ఫ్రెండ్? సో వితౌట్ వేస్టింగ్ టైమ్ ఐఎమ్ స్టార్టింగ్ హియర్. అండ్ గుర్తుపెట్టుకోండి, బయట ఈ పాయింట్ల కోసం దే విల్ ఛార్జ్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఇట్స్ ప్యూర్లీ ఫ్రీ. వాళ్ళు ఎవరు చెప్పలేని చాలా పాయింట్స్ నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను. అండ్ డోంట్ మిస్ టిల్ ద ఎండ్. మనం ప్రాక్టికల్గా కూడా కొన్ని స్టాక్స్ని ఇవాళ చూడబోతున్నాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ లెట్ us start today's class. Are you ready? Say yes if you are ready, my dear. All right. మనం ఆల్రెడీ కొన్ని పాయింట్స్ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అయినా సరే క్విక్గా 1 minute రివైజ్ చేస్తాను, సో దట్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు వాచ్ పార్ట్ 1 హియర్ యూ కెన్ కవర్ ఇట్ ఈజీలీ. సో పాయింట్ నెంబర్ 1, ఈ ఇమేజ్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎన్ఎస్సి స్టాక్స్ ఫార్ బెటర్ అని చెప్పాను. ఆ ఎన్ఎస్సి స్టాక్ కూడా 1 year గెయిన్ అబవ్ 50% ప్లస్ ఉంటే బెస్ట్. అది లేదు అంటే రిజెక్ట్ చేయి, ఉంది అంటే యాక్సెప్ట్ చేయి, కిందకరా. లిక్విడిటీ అంటే వాల్యూమ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. వాల్యూమ్ బాగా ఉందంటే ఓకే, వాల్యూమ్ లేదు అంటే రిజెక్ట్ చేస్తాం. వాల్యూమ్ అంటే కనీసం 2 lakh ట్రేడింగ్ పర్ డే, 2 lakh వాల్యూమ్ ఉండాలి, చేతులు మారుతూ ఉండాలి. ఇఫ్ ఎస్ అయితే కమ్ అండ్ అది అబవ్ 50 DMA ఉందా, వండర్ఫుల్, దెన్ ఎస్. అది లేదా అది వాచ్ లిస్ట్లో పడాయి. ఉందనుకో 200 DMA కూడా అబవ్ ఉందో లేదో చెక్ చేసుకో. ఉంది అంటే సూపర్, నో అయితే వాచ్ లిస్ట్లో పడాయి. అలా దొరికిందంటే మాత్రం నీకు ఫస్ట్ ఫిల్టరింగ్ అయిపోయినట్టే. పాయింట్ అర్థమైందా? ఇంట్రాడేలో డబ్బులు పోగొట్టుకోవడం డెడ్ ఈజీ, డబ్బులు కాపాడుకోవడం డిఫికల్ట్, డబ్బులు సంపాదించడం డెడ్లీ డిఫికల్ట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ trade setup, if you don't have any plan and process and patience, follow the 3P rule, I call it is. One is called ఒక మంచి ప్లానింగ్ ఉండాలి, దట్స్ కాల్డ్ స్ట్రాటజీ ఉండాలి. రెండోది మస్ట్ అండ్ షుడ్గా ఒక ప్రాసెస్ను ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ అతి ముఖ్యమైనది పేషెన్స్ ఉండాలి. దీస్ 3 are very important if you are going to earn very good money based on this swing trading. Right, dear friends? So let us look at one by one very carefully. మార్కెట్ చెక్ లిస్ట్ అన్నాము, లేదా ఫస్ట్ ఏం చెక్ చేయాలి? నిఫ్టీ షుడ్ బి అబోవ్ 20 DMA అండ్ 50 DMA. 50కి ఇది 50 అనుకుందాం, ఇది 20 అనుకుందాం. మన నిఫ్టీ కంపల్సరిగా దీని పైన ఉండాలి, ఇక్కడ నిఫ్టీ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అప్పుడే దీన్ని మనం చూడాలి. మార్కెట్ బ్రెడ్త్ షుడ్ బి పాజిటివ్. Can anyone of you say what is the market breadth should be positive? Advance to the decline of the stocks should be greater than 1. ఇది ఎక్కడ తెలుసు సార్? I said this, you can get it from moneycontrol.com. అర్థమవుతుంది అనుకుంటా. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, అది నేను మీకు చూపిస్తాను విత్ లైవ్లో. సెక్టార్ లీడర్షిప్ మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇండెక్స్ అనేది పెద్దది,
ఇండెక్స్లో సెక్టార్స్ ఉంటాయి, ఈ సెక్టార్స్లో స్టాక్స్ ఉంటాయి, అంతే కదా. సో ఫస్ట్ ఏముంటాయి, ఫస్ట్ ఇండెక్స్లు ఉంటాయి, తర్వాత ఏముంటాయి, ఇండెక్స్లో సెక్టార్స్ ఉంటాయి, సెక్టార్స్లో స్టాక్స్ ఉంటాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నీ స్టాక్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉండాలి ఎవరన్నా చెప్తారా? అది ఎలా ఉండాలి? ఇండెక్స్ కన్నా సెక్టార్ పాజిటివ్ ఉండాలి, సెక్టార్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఇండెక్స్ ఉండాలి, అండ్ స్టాక్ షుడ్ బి గ్రేటర్ దాన్ సెక్టార్ ఉండాలి. అంటే ఏం అర్థం కాలే, ఇంకా సింపుల్గా అర్థమవుతాడు చెప్తా చూడు. స్టాక్ అనేది 12% పెరిగింది అనుకుందాం, సెక్టార్ అనేది ఓ 3 to 4% పెరిగింది అనుకుందాం, అండ్ ఇండెక్స్ అనేది ఒక 1 to 2% పెరిగింది అనుకుందాం. ఏమన్నా అర్థమైందా? సో ఏది ఎక్కువ పెరగాలి, ఏది ఎక్కువ పెరగాలి? ఇంట్రాడేలో డబ్బులు పోగొట్టుకున్నంత మంది ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు పోగొట్టుకోరు, గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడేలో F&Oలో పోగొట్టుకున్నంత మనీ ఈక్విటీలో పోగొట్టుకోరు. సో కాబట్టి F&O ఈజ్ వెరీ డేంజరస్ అండ్ లుక్ ఎట్ వెరీ కేర్ఫుల్. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? నీ స్టాకు సెక్టార్ కన్నా తోపై ఉండాలి. ఎస్, దట్స్ అ స్టాక్ ప్రైస్. ఇండెక్స్ కన్నా సెక్టార్ తోపై ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు పట్టుకోవాలి, అలాంటి వాటి జోలికే నువ్వు వెళ్ళాలి, లేకపోతే వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు తమ్ముళ్ళు. స్టాక్ క్వాలిటీ ఫిల్టర్. సో ఇదే నేను మీకు చెప్పింది, ఇది మెయిన్ అనమాట. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ, రిలేటివ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ అండ్ 52 వీక్ జోన్లో ఉండాలి. డూ యు నో వాట్ ఈస్ దిస్ 52 వీక్ జోన్? ఇదిగో ఇక్కడ 52 వీక్ ఉందనుకోరా తమ్ముడు, ఈ గ్యాప్ మహా అయితే ఒక 10% కన్నా తక్కువ ఉంటే ఇంకా బెటరు. ఆ 52 వీక్కి 10%, ఇంకంతకన్నా తక్కువ ఉంటే దాని జోలికి పోకు. అర్థమైంది అనుకుంటా. సో దీన్ని మీకు క్లియర్గా అర్థమవుతాడు చెప్తున్నాను చూడండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ అని ఉన్నాను కదా, ఇదిగో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇఫ్ నిఫ్టీ గోస్ 5% అప్, స్టాక్ షుడ్ బి 12% అప్. Next, then the stock is very strong. If the Nifty falls 3% down, your stock falls only 1% down or stays at the same place. That is shows that strongness of your stock. Strong stocks fall less, rise more than the index. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. తోపు అనేవాడు కష్టాలు ఉన్నప్పుడు తొనకడు, కూల్గా ఉన్నప్పుడు జప్పున లెగుస్తాడు. ఒక స్టాక్ దమ్మున్న స్టాకో కాదో తెలియాలి అంటే ఎప్పుడు తెలుస్తుంది? మార్కెట్ డీప్ నెగిటివ్ ఉన్నప్పుడు, డీప్ రెడ్ ఉన్నప్పుడు ఆ స్టాక్లో దమ్ముందో లేదో బయటకు వస్తుంది. సిమిలర్లీ ఒక వ్యక్తి దమ్మున్నోడా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వాడు స్ట్రాంగ్ పర్సనా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది మై డియర్? ప్యానిక్ ఉన్నప్పుడు, ప్రెజర్ ఉన్నప్పుడు, టెన్షన్స్ ఉన్నప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు, అతను పడినప్పుడు అక్కడే పడి ఉండకుండా లెగుస్తున్నాడు అనుకో, దమ్మున్నోడు వాడు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నావు అనుకో, వదిలి వెళ్ళిపోతే యు ఆర్ నాట్ దిల్ లేదు. వదలకుండా ఎందుకు పోగొట్టుకున్నానని ఎతికి నేర్చుకొని, మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని, మాస్టరీ తెచ్చుకొని, మనీని ఎంట పడేటట్టు చేసుకుంటే యు ఆర్ తోపు. సో కష్టాలను చూసి కుంగిపోకూడదు, కష్టాల నుంచి నేర్చుకుంటూ నిలబడి పైకి ఎదగాలి. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఆర్ యు దేర్ డియర్? ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? ఎస్, ఎగ్జాంపుల్ మన ఛానలే. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారంటే డెఫినెట్లీ మీకు డే 1 నుంచి వాట్ ఈజ్ వీఆర్ అండ్ వాట్ ఈజ్ అవర్ ఛానల్ మీకు అర్థమవుతుంది. ఎవడో వచ్చాడు, హ్యాక్ చేశాడు, ఏం జరిగింది? మొత్తం కోల్పోయాం, మరలా రీబిల్డ్ చేసుకొని వస్తున్నాం. అవునా కాదా తమ్ముడు?
లర్నింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? మై డియర్ గౌతమ్, ఇదిగోరా తమ్ముడు, ఆ నెంబర్కి హాయ్ అని పంపించు. మొత్తం ప్లేలిస్ట్ లిస్ట్ అంతా మా వాళ్ళు పంపిస్తారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం కనుక కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వస్తుంటే మీ అంత అదృష్టవంతులు లేరా తమ్ముడు. భూమి మీద ఏదైనా ఒక్క స్కిల్ ఉందంటే ఆ ఒక్క స్కిల్ కంపల్సరిగా నేర్చుకుంటే నువ్వు ఇంకా ఏం స్కిల్స్ నేర్చుకోపోయినా పోయేదేమి లేదు, ఊడేదేమి లేదు. ఆ ఒక్క స్కిల్లే మదర్ ఆఫ్ ఆల్ స్కిల్స్. ఐ కాల్ ఇట్ ఈజ్ లర్నింగ్ అబౌట్ ఇన్వెస్టింగ్. నువ్వు ఏ దేశంలో అయినా చదువు, నువ్వు ఎక్కడికైనా పో, ఏ పనైనా చెయ్యి, కానీ తమ్ముడు టైం తీసుకో, చెల్లి టైం తీసుకో. అండ్ ఎస్పెషల్లీ మై డియర్ విలేజ్ నుండి వచ్చిన ఫ్రెండ్స్, టైం తీసుకో. డైలీ 1 hour 2 hour, నెవర్ అండ్ ఎవర్ ఫర్గెట్ టు లర్న్ వన్ బ్యూటిఫుల్ బిగ్ స్కిల్ ఇన్ లైఫ్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఒక మనిషికి కేవలం ఇన్వెస్టింగే ఫ్రీడమ్ ఇస్తుంది, మిగతా ఏది ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. దేవుడు నీకు 24 hours ఇచ్చిండు, కొన్ని సంవత్సరాల లైఫే ఇచ్చిండు. నువ్వు 24 hours కష్టపడలేవు. గుర్తుపెట్టుకో, నీతో పాటు కొంచెం నీ మనీ కూడా కష్టపడుతుంది అనుకో, ముందు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినాక నువ్వు కష్టపడటం తగ్గించి ఓన్లీ నీ మనీనే నీ కోసం కష్టపడుతుంది అనుకో, నీకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఇవాళ నువ్వు ఒక్కడవే కష్టపడుతూ ఉండొచ్చు, కానీ కొద్ది డబ్బులు పక్కన పెట్టి వాటిని కూడా కష్టపడటం మొదలు పెట్టచ్చు. అవి కూడా కష్టపడుతున్నప్పుడు నీకు స్లోలీ ఏమవుద్ది, నువ్వు కష్టపడటం తగ్గిపోతుంటుంది, ఇవి కష్టపడటం మొదలు పెడుతుంటుంది. గుర్తుపెట్టుకో, వన్ డే విల్ కమ్ కంప్లీట్గా నువ్వు కష్టపడటం ఆపేస్తావు. నువ్వు ఓన్లీ నీ బుర్రని అప్లై చేస్తావు, నీ నాలెడ్జ్ని అప్లై చేస్తావు, నీ స్కిల్స్ని అప్లై చేస్తావు, కానీ నీ డబ్బుల్ని 24/7 స్లేవ్గా మార్చుకొని దాంతో కష్టపెడతావు. గుర్తుపెట్టుకో, ఏ రోజైతే డబ్బులు నీ కోసం పూర్తిగా కష్టపడతాయో ఆ రోజు నీకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. కానీ ఇవాళ ఏం జరుగుతుందో తెలుసా తమ్ముడు? కేవలం నువ్వే కష్టపడుతున్నావు, నీకోసం కష్టపడటానికి ఏమీ లేదు. అవునా కాదా? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ ఇఫ్ యు ఆర్ దేర్ మై డియర్. ఇట్ వాజ్ హ్యాపెన్ ఫర్ మీ. 18 hours కష్టపడ్డ రోజులు ఉన్నాయి, కానీ దేవుడు దయ అనేది ఒకటి ఉంటుంది, అండ్ మన హార్డ్ వర్క్ అనేది కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకో, వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇఫ్ యూ డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. కష్టపడు, కానీ ఆ కష్టం గుడ్డిగా పడుతూ ఉంటే నీ జీవితం కష్టంలోనే కరిగిపోద్దిరా తమ్ముడు. కష్టంతో పాటు కొంచెం మనీని పక్కన పెట్టి ఆ మనీని ఏం చేయాలి? కష్టపెట్టడం మొదలుపెట్టు. మనీ ఎప్పుడైతే నీ కోసం వర్క్ చేయటం మొదలు పెడుతుందో స్లోలీ నీకేమవుద్దో చెప్పు? ఫ్రీడమ్ వస్తుంది. అండ్ వన్ డే విల్ కమ్, ఓన్లీ నీ మనీ నీ కోసం కష్టపడుతుంది. ఆ మనీకి నువ్వు మాస్టర్ అవ్వాలంటే మాత్రం ఎవ్రీడే, ప్రతి క్షణం నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ అవర్ ఈజ్ ద బెస్ట్ అవర్ టు లర్న్. ఆ అవర్ని లేజీగా మాత్రం టీచ్ చేయమాకు, ఆ అవర్ని లివరేజింగ్ కోసం వాడుకో. అంటే తెలుసా, టు అక్యుములేట్ స్కిల్స్, టు లర్న్ సమ్ బ్యూటిఫుల్ థింగ్, టు బిల్డ్ అ నెట్వర్క్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హియర్ ఈజ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీడ్ టు రైజ్ అనే ఒక మహా కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1500+ వచ్చేసాము. ఈ కమ్యూనిటీలో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్, డిఫరెంట్ పీపుల్ టుగెదర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 6 AM to 7 AM కలిసి కూర్చొని ఒక కాన్సెప్ట్ పట్టుకొని దాన్ని చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకొని అక్కడ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం. అందులో ఉంచి అద్భుతాన్ని బయటకు లాగుతున్నాం. బీ ద పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ కమ్యూనిటీ కాల్డ్ రీడ్ టు రైజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దాట్, స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి హాయ్ రీడ్ అని పెట్టో. ఇంకెన్ని రోజులు లేజీగా ఉంటావు, ఇంకెన్ని రోజులు స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటావు, ఇంకెన్ని రోజులు స్కిల్స్ లేకుండా అలానే నడుపుతుంటావు. నీకు స్కిల్స్ ఉన్నాయో లేదో నేను ఒక్క మాటలో చెప్తారా తమ్ముడు, నువ్వు ఇవాళ ఉంటున్న స్కిల్స్ ఓన్లీ నీ బిల్సే పే చేస్తున్నాయి అనుకో. నీకు స్కిల్స్ లేవు అంతే, మొక్క మాటమే లేదు. నీ ఏజ్ 50 అయినా 60 అయినా నీ ఏజ్ 20 అయినా, మరలా చెప్తున్నారా తమ్ముడు, నీకున్న స్కిల్స్ ఓన్లీ నీ బిల్స్. అంటే తెలుసా, తినటానికి, ఉండటానికి, తిరగటానికి, కరెంటు బిల్లులు కట్టడానికి, గ్యాస్ బిల్లులు కట్టడానికి, నీ ఇంటిని పోషించటానికే సరిపోతుంటే నీకున్నది స్కిల్స్ కాదు. నువ్వు వాటిని స్కిల్స్ అని భ్రమలో ఉన్నావు.
అక్కడే తప్పు చేస్తున్నావు. అక్కడే ఏం జరుగుతుందో తెలుసారా తమ్ముడు? సంవత్సరాలు పోతున్నాయి. నిజం చెప్తున్నా. స్కిల్స్ ఏం చేయాలో తెలుసా? నీ బిల్స్ను దాటి బియాండ్ వెళ్ళాలి. అప్పుడు నీకు స్కిల్స్ ఉన్నట్టు. లేవనుకో, స్కిల్స్ అప్ చేసుకో. స్కిల్స్ అనేవి నేర్చుకుంటే వస్తాయి. ఎప్పుడైతే అప్ స్కిల్స్ చేసుకుంటావో యూ విల్ క్రాస్ యువర్ బిల్స్ ప్లస్ సమ్ ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రాని ఏం చేస్తారో తమ్ముడు? వర్క్లో పంపిస్తావు. ఇది 24/7 నీ కోసం కష్టపడే ఒక ఆర్మీ తయారవుతుంది. దాట్స్ క్లియర్ ఆర్ నాట్? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అప్ స్కిల్స్ యాటిట్యూడ్ ఉంది? అప్ స్కిల్స్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఉండాల్సిన బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ learning. Generally learning will come from reading. Don't ever forget that order. Are you there? Be the part of this beautiful community. మీ కళ్ళ ముందు చూస్తుంటేనే ప్రైసెస్ డబుల్ అవుతున్నాయి. 2000 పీపుల్ అయ్యే వరకే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైసెస్ ఉంటాయి, మరలా డబుల్ అవుతాయి. జాగ్రత్త. వార్న్ చేయట్లే, నేను ఒక గైడ్ చేస్తున్నా. డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ఇన్ ద రీడ్ టు రైజ్ కమ్యూనిటీ. కమ్ బ్యాక్ టు హియర్. ఏం మాట్లాడుకుంటున్నాం? ఏమన్నా అర్థమైందా తమ్ముడు? నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారా నన్ను? క్వశ్చన్ ఒకటి అడిగాను, అసలు ఎంతమందికి అర్థమైంది? కొంచెం కఠినంగానే ఉంటుంది. నేను బేసికల్లీ టీచర్ని, గుర్తుపెట్టుకోండి. ఇక నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ పొజిషన్ ఏంటో తెలియదు, కానీ నువ్వు బాగుపడాలి, దేశానికి ఉపయోగపడాలి. ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు బాగుపడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు గొప్ప అవ్వాలి, దేశానికి ఉపయోగపడాలి, ఒక నేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని బిల్డ్ చేయాలి. దేర్ఫోర్ మన దేశం యొక్క పరిస్థితులను మార్చడంలో ఒక చిన్న బ్రిక్కు నువ్వు నేను అవ్వాలి అనే ఒక ఆశ తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బుల్షిట్ థింగ్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. నేను చెప్పింది నీకు అర్థమైందా? నీకున్న స్కిల్స్ బిల్సే పే చేస్తాయి. నిజంగా హానెస్ట్గా చెప్పరా తమ్ముడు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? హానెస్ట్గా ఒప్పుకో, తప్పు లేదు. మన బొక్కలేంటో మనకి తెలిసిన రోజు బొక్కల్ని బూడ్చుకుంటాం, లెక్కల్ని మార్చుకుంటాం, పరిస్థితుల్ని మొత్తం చేంజ్ చేయగలుగుతాం. ఆర్ యు దేర్ డియర్ లవ్లీ ఫ్రెండ్స్? ఎంతమందికి అర్థమవుతుంది? ఓన్లీ నీ స్కిల్స్ నీ బిల్సే పే చేస్తున్నాయా? నువ్వు ఏదైనా పని చేయరా బాయ్. నువ్వు సాఫ్ట్వేర్ అవ్వు, డాక్టర్ అవ్వు, లాయర్ అవ్వు, ఎక్స్ అవ్వు, వై అవ్వు, జెడ్ అవ్వు, ఆడవ్వు, మగవు, తేడా అవ్వు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ స్కిల్స్ ఓన్లీ బిల్స్ పే చేస్తుంటే యూ డోంట్ హ్యావ్ స్కిల్స్ విచ్ క్యాన్ మేక్ యూ గివ్స్ యూ ఫ్రీడమ్. మీ జీవితాన్ని మార్చగలిగే స్కిల్స్ నీ దగ్గర లేవురా నాన్న. నిజం చెప్తున్నా. నువ్వు హర్ట్ అయినా నేను మరలా చెప్తున్నా, నాకు ఊడేది ఏమీ లేదు. నేను నీ బాగు కోసమే చెప్తున్నా. ఇప్పుడు ఫోకస్ పెట్టు, స్కిల్స్ మార్చుకో, నేర్చుకో, తయారవు. ఛాలెంజింగ్గా పెట్టుకో. ఒక 6 months or 1 year ఛాలెంజింగ్గా పెట్టుకో. మొత్తం మారిపోవాలి. విల్ యూ చేంజ్ ఇన్ ఫ్యూ మంత్స్? రండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ అన్నాం కదా. రెండో తమ్ముల్లో నాకు మళ్ళీ బీటెక్ పిల్లల క్లాసులు ఉన్నాయి. నేను చాలా బిజీ ఉన్నా, కానీ మీకు ప్రామిస్ చేశాను కదా, ఇంకొక ప్రామిస్ కావాలి. నేను అస్సలు మర్చిపోతాను ఈ మధ్య. ఏందో తెలుసా? మీకు ఈసారి ఫ్రైడే వీడియో రావాలంటే మాత్రం ఈ వీడియోకి 1000 likes హిట్ అవ్వాలమ్మా. ఇంకా లేకపోతే నేను చేయలేను. ఎందుకంటే మై వాల్యుబుల్ పర్సనల్ టైమ్ ఈజ్ చాలా వాల్యుబుల్ టైం కిల్ అవుతుంది. ఈ వీడియో 1000 likes హిట్ అయితేనే కమింగ్ ఫ్రైడే వీడియో ఉంటుంది. ఆ ఇంట్రాడే సెటప్లో ఇంకా కొన్ని పాయింట్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కవర్ అవుతాయి. నిజం చెప్తున్నా, ఇది ప్రామిస్. ఎంతమంది ఛాలెంజింగ్గా తీసుకుంటారో మరి మీ ఇష్టం. గెట్ రెడీ ఫర్ దాట్. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ట్రేడ్ సెప్టర్ 20 things కంప్లీట్ చేయండి సార్ అంటున్నారు.
కంప్లీట్ చేయాలని నాకు ఉందిరా తమ్ముడు, కానీ మధ్యలో మనకి వచ్చినాయి కదా ఇబ్బందులు, అందుకని ఇలా అయిపోయింది. రైట్, రండి త్వరగా ఈ ఇమేజ్ ఒక ఫోటో కొట్టుకోండి. ఏంది ఇది? చూడు, నిఫ్టీ ఏమో పైన పోతుందిరా తమ్ముడు. ఇదిగో ఇది నిఫ్టీ మామ. నిఫ్టీ పైన ఉంది, నీ స్టాక్ ఏమో కింద ఉంది. అసలు దీని జోనికి పోతావారా? పడేవాడు మనకెందుకురా? అసలు పడే స్టాక్తో మనకెందుకు పంచాయతీ? మనం ఇక్కడ పంచాయతీ పెట్టడానికి వచ్చామా, డబ్బులు పోగొట్టుకోవడానికి వచ్చామా, లేకపోతే స్టాక్ మార్కెట్ తెలుసు అని గొప్పలు చెప్పుకోవడానికి వచ్చామా? ఈ ఆల్ దీస్ బుల్షిట్ రీజన్స్ పక్కన పడేసాయి. మనకి కావాల్సిందే సెక్టార్లో లీడర్సు. ఆ లీడర్ యాడుందో వాడి క్వాలిటీస్ ఏంటో మనకి కావాలి. లగాడ్స్ తోటి కొన్నాక ఆడే పడుండే దాంతో ఎందుకురా కన్నా? దానికి బదులు స్టాక్ మార్కెట్లో రావటం ఎందుకు? ఉన్నాయి పోగొట్టుకోవటం ఎందుకు? కుటుంబాలు కూల్చుకోవటం ఎందుకో? ఎవడు కావాలి మనకి? ఎవడు కావాలి మనకి? లీడర్ కావాలి. ఏదిగో ఇదొద్దు. ఎవడేడు? స్టాక్ అండర్ పర్ఫార్మ్స్ నిఫ్టీ, ఫాల్స్ మోర్ ఆన్ బ్యాడ్ డేస్, moves slow on good days, avoid the stocks. That's the problem. పనికి రాని స్టాక్తో పంచాయతీ నీకెందుకురా తమ్ముడు? ఎప్పుడు చూడు ఎవడు వీడో నీ స్టాక్ జప్పును పోతుంది. నిఫ్టీ ఇక్కడ ఉంది, నీ స్టాక్ ఆకాశంలో ఉంది. నిఫ్టీకి నీకు గ్యాప్ కనపడుతుంది. దాట్స్ ద స్టాక్ ఐ నీడ్. దాన్ని రేసు గుర్రం అంటారా నాన్న? ఇది రేసు గుర్రం కూడా కాదు. ఇది ఏంటిది? చిరుత. అట్లాంటి స్టాక్స్ కావాలి. పట్టుకోవడం రావాలి, నేర్చుకుంటే పట్టుకోవచ్చు. చిరుతల్లాగా పరిగెత్తే స్టాక్స్ కావాలి. 100 పెడితే 100 ఉండాలి, లేదా 100కి 5, 10, 15 యాడ్ చేసుకొని పట్టుకురావాలరా నాన్న. అదిరా స్టాక్ అంటే. దాన్ని పట్టుకోవటమే నీ పని రాకన్నా. ఉన్నావా? అర్థమవుతుందా? Swing traders trade with leaders, not laggards. Can you please put that sentence together, dear? I want to be with the leaders. I want to be with the winners. I want to be with the winner. Who is the winner? Morning ni ఎవడైతే ఎఫెక్టివ్గా చేస్తాడో వాడే మిలియనీర్ అవుతాడు రక్కన్నా. నీ మార్నింగ్ ఫస్ట్ అవరు లేజీగా ఉందనుకోరా కన్నా, నీ లైఫ్ బిస్కెట్ అవుతురన్నా. అన్న నువ్వు ఏ దేశంలో ఉన్నా పోయేది ఏమి లేదురా కన్నా. ఎర్లీ మార్నింగ్ 1 అవర్ ఎవరి కోసం స్పెండ్ చేస్తున్నావు? నీ కోసం నువ్వు స్పెండ్ చేయకపోతే గుర్తుపెట్టుకోరా నాన్న, ప్రపంచానికి నువ్వు ఒక బానిసవి. నిన్ను గొడ్డు సాకిరి చేస్తారు, ర్యాట్ రేస్లో పరిగెత్తిస్తుంటారు, పిచ్చి కుక్కలాగా నిన్ను వాడుకుంటారు. డోంట్ బి ఇన్ దట్ ట్రాప్. బీ ద బెస్ట్ అండ్ యూజ్ ద బెస్ట్ అవర్ కాల్డ్ ద మార్నింగ్ ఫస్ట్ అవర్. వాట్ ఈస్ ద బెస్ట్ అవర్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద బెస్ట్ అవర్ ఇన్ యువర్ లైఫ్? ద బెస్ట్ అవర్ ఈజ్ ఎప్పుడో మార్నింగ్. చెప్పరా కన్నా, ఫస్ట్ అవర్. ఐ హోప్ యూ గాట్ ఇట్. లిక్విడిటీని చెక్ చేసుకోవాలి. మీకు ఏమి కావాలో నా నెంబర్కి పెట్టండి. వాళ్ళు మా టీం మీకు ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తారు. 9247522063 ఆర్ 064 ఆర్ 65 ఆ నెంబర్లకు పెట్టండి. మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు తమ్ముడు. వాట్సాప్లో పెట్టండి. లిక్విడిటీ చెక్ అంటే తెలుసు కదా, కనీసం మినిమం 2 lakhs అన్న వాల్యూమ్ ఉండాలి డైలీ. ఇది సింపుల్ పాయింట్ అంతే, ఇంక పెద్ద పంచాయతీ ఏం లేదు ఇక్కడ. డైలీ వాల్యూమ్ కనీసం ఉండాలి, ఎందుకంటే మనం అమ్మటం కొనడానికి పాసిబిలిటీ ఉండాలి కదా. వాల్యూమ్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తమ్ముడు. ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. దిస్ షోస్ ఎ స్మార్ట్ మనీ. ఏం చెప్తుంది? బుల్లిష్ షైన్స్. రెడ్ క్యాండిల్ ఈజ్ ఆన్ లో వాల్యూమ్, గ్రీన్ క్యాండిల్స్ ఆన్ హయ్యర్ వాల్యూమ్, ప్రైస్ హోల్డ్ సపోర్ట్ ఆన్ వీక్ మార్కెట్ డేస్, బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఇవి జాగ్రత్తగా ఉండండి. వార్నింగ్ సైన్స్ ఏంటంటే హై వాల్యూమ్, నో ప్రైస్ మూమెంట్, అప్పర్ విక్స్ నియర్ ద రెసిస్టెంట్, బ్రేక్అవుట్ విత్ లో వాల్యూమ్. ఇలాంటి వాటి జోలికి పోవద్దు. ఏం అర్థం కాలే కదా? హలో, పడేటప్పుడు వాల్యూమ్ తక్కువ ఉండాలి, పెరిగేటప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఏదన్నా సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు
వీక్ డేస్ కూడా ప్రైస్ అక్కడే ఉండాలి, అండ్ బ్రేక్అవుట్ తప్ప చొప్పున వాల్యూమ్ ఉండాలి. దాట్స్ ఇట్. డయాగ్రామ్లో చూపిస్తున్నాను చూడు, అద్భుతంగా ఉంది. ఒకసారి కుదిరితే ఒక ఫోటో పెట్టుకో, ఒక్క ఫోటో పెట్టుకో. మరలా చెప్తున్నా, ఫ్రైడే వీడియో కావాలంటే నిజంగా రా తమ్ముడు, 1000 లైక్స్ పడాలి. సార్ అసలు నాకు ట్రేడింగు డిమాట్ ఏమీ లేదు, ఐఎమ్ ఫ్రమ్ జీరో. మై డియర్ హీరో, డోంట్ బీ జీరో, యూ కెన్ బికమ్ హీరో. అక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ స్టాక్ మార్కెట్ అని పెట్టు. మా వాళ్ళు బేసిక్స్ నుంచి ఉన్న వీడియోలు అన్నీ పంపిస్తారు. ఎలా ఉండాలి వాల్యూమ్ చూడు. రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి అలా తమ్ముడు, అన్నీ పడిపోతుంది కదా, అప్పుడు వాల్యూమ్ ఏమైంది, చాలా తక్కువ వాల్యూమ్ ఉందా లేదా? నెక్స్ట్ చూడు, ఇదిగో పెరుగుతుంది వాల్యూమ్ కూడా చూడు, పెరుగుతూ ఉంది. కొద్దిగా పెరిగినప్పుడు కొద్దిగా ఉంది, బాగా పెరిగేటప్పుడు వాల్యూమ్ పెరుగుతూ ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యు దేర్? నెక్స్ట్ చూడు, ప్రైస్ హోల్డ్స్ ఆన్ సపోర్ట్ ఆన్ వీక్ మార్కెట్ డేస్. సి ఇక్కడిక్కడే మార్కెట్ వీక్ ఉన్న ఈ సపోర్ట్ దగ్గర కనీసం అంతకన్నా ఇక్కడ చూడు, అసలు వాల్యూమ్ కూడా తగ్గిపోయింది. ఇది కావాలి మెయిన్ మనకి, వాల్యూమ్ మ్యాటర్స్. బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్. ఇది చూడు, ఇక్కడ బ్రేక్ అవుతుంది, వాల్యూమ్ చూసారు ఎంత వచ్చిందో. ఇదిగో వీటి జోలికి పోకండి. ఏంటిది? హై వాల్యూమ్ నో ప్రైస్ మూవ్. ఇదిగో అసలు ఏం పోలే, బట్ వాల్యూమ్ ఏం విపరీతంగా ఉంది, అస్సలు పోవద్దు. అప్పర్ విక్స్ నియర్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్సు, ఇక్కడేమో పొడుగ్గా విక్ వచ్చింది, పోవద్దు దాని జోలికి. బ్రేక్అవుట్ విత్ లో వాల్యూమ్, ఇక్కడ చూడు బ్రేక్ అయింది కానీ వాల్యూమ్ వెరీ లెస్ ఉంది. ఆర్ యు దేర్? ఇక్కడ కూడా వాల్యూమ్ చూడు వెరీ లెస్ ఉంది, అస్సలు వాటి జోలికి పోవద్దు. ఇవన్నీ ఎక్కడ కనపడతాయి, నేను చూపిస్తాక ఎక్కడ కనపడతాయో. ఎందుకంటే తమ్ముడు 20,000 30,000 రూపాయల వీడియోలు నేను ఫ్రీగా చెప్తున్నా. కొంతమంది దుర్మార్గులు మా మీద పడి ఏడుస్తున్నారు. ఏడవని, వాళ్ళు ఏడిపోయే మా ఎదుగుదల. ఎందుకంటే మనమంతా ఒక గొప్ప కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో కష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. రండి, ఈవెంట్ అండ్ రిస్క్ చెక్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఏమన్నా న్యూస్ వచ్చినా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ న్యూస్ను నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. నువ్వు ఏవైతే స్టాక్స్ అనుకున్నావు వాటి యొక్క న్యూస్ ఒకసారి చదవటం చాలా బెటరు. సో అవాయిడ్ బ్లైండ్ బెట్స్. గుడ్డిగా దేని మీద పెట్టకు, ఇది నీ కష్టార్జితం. గుడ్డిగా ఎవడికి అప్పచెప్పకు, నువ్వు ఏలు పెట్టి కాల్చుకోకు. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. ఒకవేళ ఒకటి అది పెరిగినా కంగారు పడకు. దాని తల్లి దొరుకుద్ది, అది దొరకలేదనుకో దాని అమ్మమ్మ దొరుకుద్ది. అంతేగాని అది నాకు దొరకలేదని దాని వెంట పడకు. అంటే ఊరు లాంగ్వేజ్లో చెప్పాలి కాబట్టి కొన్ని అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. తమ్ముడు, ఒక స్టాక్ మిస్ అవుతుందని నేను కొన్నావు, నువ్వు అది నీ చేతికి దొరికిన కాంచి నీ దరిద్రము డ్రాయర్లోనే పెట్టుకొని తిరుగుతున్నావు, పడిపోతా ఉంది. ఇంకేం చేస్తావు? ఇంకా పెరగదు అది. ఐ హోప్ యూ గాట్ ఇట్. కాబట్టి ఒకటి మిస్ అవుతుందనేసి పెద్ద దాన్నే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది పోతే నాకు లేదు, నా జీవితం లేదు, ఏంద్రా బాయ్, ప్రపంచం చాలా పెద్దది, ఏం గొడ్డుపోలే. అది పోతే దాన్ని తాత ముత్తాతలు దొరుకుతాయి రా బాయ్. ప్రతి ఒక్క వీడియో లైక్ చేస్తున్నాను సార్, మీకు 100% మా సపోర్ట్ ఉంటుంది సార్. మీరు మా ఆంధ్ర కోసం చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒరే తమ్ముడు, నేను ఆంధ్ర తెలంగాణ కోసం చేయట్లేదురా. ఐ ఆమ్ బిల్డింగ్ ఏ నేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్. లెట్స్ బిల్డ్. వాట్ ఈస్ దాట్? ఏ నేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్. నా దేశం కోసం చేస్తున్నా, గుర్తుపెట్టుకో. లెట్స్ బిల్డ్ ఏ నేషన్ ఆఫ్ ఇన్వెస్టర్. ఇండియా అనేది లీస్ట్ ఇన్వెస్టర్స్ ఉన్న కంట్రీ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్. అది మారాలి. రండి రా బాబా. రిజల్ట్స్ డేట్ ఫార్ ఎనఫ్. ఎప్పుడు రిజల్ట్ డేట్ ఉందో చూసుకోరా బాబు. రిజల్ట్ అప్పుడు కొన్ని టప్ పెరుగుతాయి, రిజల్ట్ రోజున టప్పని పడిపోతాయి. తెలుసా మీకు అది? ఎందుకు? ముందే అంతా అబ్జర్వ్ చేసేస్తారు. సో జాగ్రత్త. నో మేజర్ లీగల్ ఆర్ రెగ్యులేటరీ రిస్క్స్. ఈ మెయిన్ ఫార్మా స్టాక్స్ అలాంటివి చూస్తున్నప్పుడు
యుఎస్ ఎఫ్డిఏ అని ఇట్లా కొన్ని ఉంటాయి. నేను నెక్స్ట్ వీక్, అంటే ఇది వెన్స్డే కదా, నెక్స్ట్ వెన్స్డే ఒక వీడియో చేస్తా. అంటే ఒక న్యూస్ వచ్చింది, ఏ సెక్టార్కి ఏ న్యూస్ ఎలా ఉపయోగపడుతుంది, లేదా ఏ స్టాక్కి ఏ న్యూస్ని ఎలా చదవాలి, అర్థమైందా? న్యూస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ న్యూస్ పాజిటివా నెగిటివా న్యూట్రలా, అది ఎంతవరకు ఉంటుంది, దాని ఎమోషన్ ఎంత ఉంటుంది, దానిలో ఎనర్జీ ఎంతవరకు ఉంటుంది అనేది ఒక కంప్లీట్ న్యూస్ని ఎలా అర్థం చేసుకొని ఎలా మనం అప్లై చేయాలి, ఒక కంప్లీట్ వీడియో చేస్తా. కమింగ్ వీక్ చేస్తా బాబా, అది పెట్టుకోరా నాన్న. కమింగ్ వీక్ న్యూస్ని మనం ఎలా సెక్టార్ వైజ్ లేదా స్టాక్ వైజ్గా అనలైజ్ చేయాలనేది ఒక వీడియో. సో తమ్మునేలు పెట్టేసుకో. ప్రమోటర్ ప్లెడ్జ్ ఉందనుకో, గుడ్డా బ్యాడా తమ్ముడు? ప్రమోటర్ ప్లెడ్జ్ ఉందనుకో, గుడ్డా బ్యాడా? ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? గ్లోబల్ మార్కెటే బెస్ట్, కానీ పెద్దలు ఒక సజెషన్ చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారా తమ్ముడు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అంటే తెలుసు అసలు దీని మీనింగు? మీరంతా ఇప్పుడు ఏంటంటే అంతా ఆఫ్ అనమాట. కొంచెమేమి ఇంగ్లీష్ వచ్చు, కొంచెమేమి తెలుగు వచ్చు. అట్లా పూర్తిగా తెలుగు రాదు, అట్లా పూర్తిగా ఇంగ్లీషు రాదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముందు నీకు చేతికి ఏది అందుతుందో దానిలో గుడ్ అవ్వు, దానిలో గ్రేట్ అవ్వు, తర్వాత ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు. నో సడన్ ప్రమోటర్ ప్లెడ్జ్ అంటే ఏంది? ఉన్నట్టు ప్రమోటర్ వెళ్ళి తాకట్టు పెట్టేసింది అనుకో, వాడు ఏదో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళి ఏదో చేస్తుంటాడు. ఆడేమో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి అమ్మేసి ఏ దుబాయో ఆడికో పోయి బీచ్ ఒడిన 3-4 అమ్మాయిలు వేసుకొని వాడు జలసాలు చేస్తుంటే నీ కష్టార్జాన్ని తీసుకెళ్ళి దానిలో పెడితే వాడిని జలసాలు వేయటం కోసం డబ్బులు ఇచ్చి టిక్కెట్ ఇచ్చి పంపించినట్టు అవుతారా తమ్ముడా? అట్లా చెయ్యకరా నాన్న. రిజల్ట్స్ టుమారో గ్యాంబులింగ్ జరుగుతురు. సమ్మర్ స్టాక్స్ ఇంకా పెరగలేదు అన్న, ఇంకా అసలు ఊపు రాలే. ఇంకా టెంపరేచర్ బాగా పెరిగిందా? ఇంకా పెరగలే. మీ ఏరియాలో టెంపరేచర్ ఎంత ఉంది? సమ్మర్ స్టాక్స్లో మనం పెట్టుకున్నాం, గుర్తుందా? ఎంతరా మినిమం టెంపరేచర్ ఎంత రావాలి? 38+ కనుక టెంపరేచర్ కనపడిందంటే మంట మండుతుంది. కింద మనక మండుద్ది, స్టాక్స్కి పైన మండుద్ది. అర్థమైందా? చూసుకో. రిస్క్ అండ్ రివార్డ్ రూల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆశ మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఏంటి చూడు, నో కాంప్రమైజ్ హియర్. నో కాంప్రమైజ్ హియర్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడు. క్లియర్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, మస్ట్. స్టాప్ డిస్టెన్స్ విత్ 3 to 8%. డూ యూ నో వాట్ ఈస్ దట్ మీనింగ్? అర్థమైతే చెప్తా. ఇదిగో 100 రూపీస్ దగ్గర బై చేసాం. దీనిలో ఒక 3 రూపీస్ పోయిన తర్వాత స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకో, ఇమ్మీడియట్గా హిట్ అవుద్ది. 3 to 5 మధ్యలో, అంటే ఒక 5% రేంజ్లో పెట్టుకో. అంటే అంత 95 రూపీస్ దగ్గర, 95 రూపీస్ దగ్గర ఏం చేస్తావు? స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. స్టాప్ లాస్ పెట్టేసేయాలి. క్లియర్? మినిమం రివార్డ్ 2 times ద రిస్క్. ఇప్పుడు రిస్క్ ఎంత తమ్ముడు? 5%. 5% ఈజ్ రిస్క్ అనుకుందాం. రివార్డ్ ఎంత వస్తుంది? దీనికి 2 times, అంటే 5కు 2 times అంటే 10. ఇక్కడ నుంచి 10 రూపీస్. అర్థమవుతుందా? ఓ 10 రూపీస్ పెరిగినప్పుడు అంటే 110 దగ్గర పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అంటే మీనింగ్ తెలుసా? నీ దగ్గర ఉన్న దానిలో 30% to 50%ని అమ్మేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇంకొక 4 to 5, ఇంకొక 5% అట్లా చూసుకొని మొత్తం అమ్మేసుకోవాలి. అర్థమైందా? అంతే, ఇంక అయిపోయింది. ఆ స్టాక్ తోటి ఆ రోజు అయిపోయింది, లేదా ఆ వారం అయిపోయింది. ఆర్ యు దేర్? నెక్స్ట్ ఎగ్జిట్ రూల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Momentum must show quickly. If the stock doesn't move 5 to 10 sessions, దానితోటి ఎమోషనల్ ఫీలింగ్ పెట్టుకోకుండా బయటకు వచ్చేసారా బాబా. నువ్వు 100 రూపాయల దగ్గర కొన్నావు, వారం రోజులైంది ఆడేబడి ఉంది. ఐటీసీ 100 రూపాయల దగ్గర కొన్నావు, ఆడేబడి ఉంది. ఏ మేరా సిగరెట్ అని అట్లనే కాల్చుకుంటావారా తమ్ముడు? తప్పు కదా. డబ్బులు లేజీ అయిపోతున్నాయి.
లేజీ మనీ అంత వేస్ట్ మనీ ఇంకేది ఉండదంట. లేజీ స్టాక్స్ జోలికి పోకురారా నాన్న. మనకి లీడర్స్ కావాలి, కానీ ఆడాడ పడేవాడు మనకెందుకు? నువ్వు కొన్నావు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి కొన్నావు, కానీ అది ఏమైంది? 5 to 10 సెషన్స్ చూసావు, ఉలుకు లేదు పలుకు లేదు. ఇంకా దాంతో ఎందుకు నువ్వు అక్కడ? దాంతో ఉండకూడదు కదా. క్లియర్ డియర్? ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ ఎంతమందికి అర్థమైనాయి? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చార్ట్? క్లియరా? సూపర్ అమ్మ తమ్ముళ్ళు. ఇవిగో ఈ 7 పాయింట్స్ ఒక చోట స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఏంటా 7 పాయింట్స్? మార్కెట్ సపోర్టివ్గా ఉందా లేదా చూసుకోవాలి, సెక్టార్ స్ట్రాంగ్ ఉందా లేదా చూసుకోవాలి, స్టాక్ మార్కెట్ లీడరా కదా చూసుకోవాలి, స్ట్రక్చర్ క్లియర్ ఉందా లేదా చూసుకోవాలి, వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉందా లేదా చూసుకోవాలి, రిస్క్ స్మాల్ రివార్డ్ బిగ్ ఉందా లేదా చూసుకోవాలి, 1:2 అంటాను, అది ఉందా లేదా చూసుకోవాలి. ఎగ్జిట్ రూల్ ఏంటి? 5 to 10 సెషన్స్ కన్నా దాంతో ఎక్కువ పెట్టుకోకూడదురా కన్నా. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ రూల్స్ అన్నీ మీ దగ్గర బుర్రలో ఉండాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా వీటిని అప్లై చేయాలి. రెడీయా? ఇదిగో ఇది మొత్తం ఇంకొక ఇమేజ్ కూడా మీకోసం మా వాళ్ళు తయారు చేశారు. కెన్ యూ డూ చెక్ ఇట్? ఫస్ట్ మార్కెట్ పెరుగుతుందా లేదా, మార్కెట్ పెరుగుతుందా లేదా. పెరగటం అంటే ఎప్పుడు ఇలానే కదరా బాబు, ఇలా పెరిగిందంటే పడటం కోసం పెరుగుతుంది, అలా కాదు, ఇలా ఉండాలి, ఎప్పుడు హార్ట్ బీట్ లెక్క ఉండాలి. నెక్స్ట్, ఆ సెక్టార్ స్ట్రాంగా కదా, సెక్టార్లో స్టాక్ లీడరా కదా, బెస్ట్ ఆఫ్ ద బ్రీడ్ అంటారంట. అది దీన్ని ఏమంటారు? బెస్ట్ ఆఫ్ ద బ్రీడ్. స్ట్రక్చర్ క్లీన్ ఉందా లేదా, అంటే ట్రేడబుల్ ప్యాటర్న్ ఉందా లేదా, అంటే మీనింగ్ తెలుసా? వాల్యూమ్ చెక్ అవన్నీ చెప్పుకున్నాం కదా, లిక్విడిటీ, వాల్యూమ్ కన్ఫర్మ్స్, ఇన్స్టిట్యూషనల్ బై చేస్తున్నారా లేదా చూసుకోవాలి, రిస్క్ స్మాల్ రివార్డ్, ఇది 1:3 పెట్టిండు వీడు, ఇంకా మహానుభావుడు. అఫ్కోర్స్ ఇందా మనం కూడా అదే చేసాం. ఫస్ట్ 10 రూపీస్, తర్వాత ఇంకా 5 రూపీస్. స్ట్రక్చర్ అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ క్లీన్ ఉందా లేదా అని. అంటే ఫ్రాడ్ అలాంటి వాటి జోలికి మనం పోవటం ఎందుకు? ఎగ్జిట్ రూల్ గుర్తుందా? ఎంట్రీ కన్నా ముందు ఏది ప్లాన్ చేసుకోవాలి, రివార్డ్ కన్నా ముందు దేని ప్లాన్ చేసుకోవాలి? రాసుకోండి నోట్స్లో ఒకసారి. ఎంట్రీ కన్నా ఫస్ట్ ప్లాన్ ఎగ్జిట్, రివార్డ్ కన్నా రిస్క్ ప్లాన్ చేసుకో ఫస్ట్. ఎంత రిస్క్ తీసుకోగలవు? కాదురా తమ్ముడు, ఇప్పుడు అయిపోయింది, ఇంకా అయిపోయింది, అంతే అయిపోయింది. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎంత పోగొట్టుకోవడానికి రెడీ అయిపోయావు? అప్పుడు అంత పోయినప్పుడు నీకు భయం ఉండదు, రాత్రులు నిద్ర లేకుండా ఉండవు. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత పోగొట్టుకోవడానికి రెడీ ఉన్నావు? 5 రూపీస్ ఆర్ 10 రూపీస్, ఓకేనా? ఇప్పుడు 100 ఇన్వెస్ట్ చేస్తే మరి ఎంత సంపాదించడానికి రెడీ ఉండాలి? దీనికి ట్వైస్ కానీ త్రీ టైమ్స్ కానీ ఉండాలి. అంటే ఏంది ట్వైస్? అంటే కనీసం 110 నుంచి 115 మినిమం, ఇంకా బాగా ఉంటే 130 వరకు కూడా సంపాదించడానికి రెడీగా ఉండాలి. 100 రూపాయల గురించి మాట్లాడా, అప్పుడు 1000 అయితే మారిపోతుంది, 10 టైమ్స్ అవుతుంది. క్లియర్? రైట్? సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ దిస్. ఇక మరి క్లోజ్ చేద్దామా, ప్రాక్టీస్ చేద్దామా? హలో, హే ఉన్నారా? ఉన్నోళ్ళు ఒకసారి లైక్ బటన్ కొడతారా? కుదిరితే ఒక కామెంట్ పెడతారా? నన్ను ఎంకరేజ్, నాకు జోష్ ఇచ్చారంటే మీకు బెలూన్ లెక్క గాల్లో తేలుతాం మిమ్మల్ని. నాకు జోష్ ఎక్కడ నుండి వస్తుందో తెలుసా? మీరు ఇచ్చే లైక్, మీరు పెట్టే కామెంటు, ఈ రెండే నాకు ఎనర్జీ. నా గొంతు నొప్పి వస్తున్నా నేను మీకు చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే పొద్దు నుంచి క్లాసులు తీసుకుంటూ బిజీగా ఉన్నా. బట్ అయినా సరే నేను మీకు చెప్పడానికి వచ్చా. మరలా ఇది ఇట్లా అయిపోద్దో లేదో, మరలా ఇమీడియట్గా బీటెక్ వాళ్ళకి క్లాస్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ పీపుల్. కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ వన్ బ్యూటిఫుల్ కామెంట్, ఒక లైక్ కొట్టేస్తే మిగతా సమాజానికి
మోసపోయే సమాజానికి మనం ఒక క్లియర్ కట్ పాత్ చూపిస్తాం, అలా ఎలా మోసపోకుండా ఉండాలో. ఐఎమ్ రైట్ మై డియర్? నాకెవడు నేర్పించట్లేదు. స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే చాలా 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 డబ్బులు ఖర్చు అవుతుంది అన్న చాలామందికి మై డియర్ ఫ్రెండ్స్, విలేజ్ ఇన్వెస్టర్స్ అనేది ఒకటి ఉంది. ఫ్రీగా చెప్తారు పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ని ఫుల్ జోస్ తోటి మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్క విలేజ్లో వాడికి కూడా అర్థమయ్యే విధంగా మన విలేజ్ ఇన్వెస్టర్ ఛానల్లో మన సారు చెప్తాడు అని ఒక్క మాట నువ్వు చెప్పావంటే డబ్బులేమి ఖర్చు పెట్టుకోకుండా అద్భుతమైన గ్లోబల్ స్కిల్ నేర్చుకోవచ్చురా నాన్న. ఇది మర్చిపోయా, అసలు మా వాళ్ళు ఇది రెడీగా పెట్టారు. అయ్యా ఇది మార్కెటింగ్ ఏం కాదురా బాబా, నీ బ్రతుకు మార్చడానికి. ఎన్నో బుక్కులు చదివావు, స్వాతి బుక్కులు చదివావు, ఆ బుక్కులు చదివావు, ఎన్నెన్నో బుక్కులు చదువుతున్నావు, స్కూల్ బుక్కులు చదివావు, కాలేజ్ బుక్కులు చదివావు, కోచింగ్ సెంటర్లో బుక్కులు చదువుతున్నావు. నీ జీవితాన్ని మార్చే బుక్ చదవరా కన్నా. హౌ టు ఎర్న్ మనీ ఇన్ ద స్టాక్స్ చదివి దాన్ని పిండి దాన్ని అప్లై చేసి క్యాన్స్లిమ్ అనే ఒక అద్భుతమైన దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు మేము రీడ్ టు రైస్లో కాల్స్ అనేది ఒకటి అప్లై చేసి దాన్ని పిండుతున్నాం. అద్భుతమైన స్టాక్స్ని బయటకు లాగుతున్నాం. కమ్యూనిటీ మొత్తం కష్టపడి ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ని బయటకు తీసుకురాబోతుంది. అవునా కాదా మై డియర్ రైజర్స్, ఫ్యూచర్ మిలియనర్స్? కొన్ని సంవత్సరాలు చూడు ఇదే స్టేజ్ మీద కొంతమంది మిలియనీర్స్తో మనం మాట్లాడబోతున్నాం, కలవబోతున్నాం. ఇంతకు మిలియనీర్ అంటే డబ్బులు ఎంత ఉండాలో? 10 లక్షలా? ఒకసారి చాట్లో మెన్షన్ చేయండి. 10 లక్షలా? మిలియనీర్ అంటే డబ్బులు ఎంత ఉండాలో? స్వాతి బుక్ చిన్నప్పుడు నేను తెగ చదివేవాడిని, ఊరోనిగా. అందులో కొన్ని రొమాంటిక్ నావల్స్, అవి రొమాంటిక్ స్టోరీస్ ఉంటాయి. $9,000 crore ఎవరిని జీవితం? ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటాయా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఒక తమ్ముడు ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు, అన్ని వీడియోలు ఉంటాయా స్క్రాచ్ నుంచి అంటున్నాడు. అరే బాబా అది వేయలేదా ట్రైలరు? మిలియన్ బిలియన్ అంటే తెలియదా? అరే బాబు నెక్స్ట్ ఒక క్లాస్ పెట్టు, దాన్ని లైవ్లో ఇన్స్టాలో కూడా కొట్టు. మిలియన్ అంటే 1 పక్కన ఎన్ని సున్నాలు ఉండాలి, బిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉండాలి తెలియదు. హలో కన్నా, 1 మిలియన్ ఈజ్ నథింగ్ బట్, ఓరే నాన్న చూడరా, 1 మిలియన్ అంటే ఇండియా దానిలో అయితే 10 లక్షలు, కానీ ఇండియా లీస్ట్ కరెన్సీ. జనరల్గా $1 మిలియన్ అంటారు. ఇది $1 మిలియన్ అంటే ఎంతో తెలుసా? ఇప్పుడు 90 రూపీస్ 91 ఉంది. అంటే ఎంతో తెలుసా? 9.1 CR అనమాట. ఐ బికేమ్ మిలియనీర్. ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 2008లో వచ్చా 250 రూపాయలతో హైదరాబాద్కి. 2008. ఇప్పటికి లాస్ట్ ఇయర్కి అయ్యా మిలియనీర్. ఈ సంవత్సరం మల్టీ మిలియనీర్ అవటం కోసం కష్టపడుతున్నా. ఇక మొత్తం నా కోచింగ్ సెంటర్లో కోచింగ్ దుకాణం అంతా క్లోజ్ చేసి ప్యూర్గా స్టాక్ మార్కెట్ అనే మహాసముద్రంలోకి జూన్ నుంచి దూకేస్తున్నా. నాతో పాటు మీరు కూడా మిలియనీర్స్ అవ్వాలి. అర్థమైందా? దానికోసమే నేను కంకణం కట్టుకున్నా. రెడీగా ఉన్న వాళ్ళు మాత్రం ఇనీషియల్ క్యాపిటల్ డెవలప్ చేసుకోవటానికి రెడీ అవ్వండి. దానికి కావాల్సింది స్కిల్స్ కాదు, అప్ స్కేల్స్. అప్ స్కేల్స్. ఆర్ యు దేర్? రండి రండి రండి, ప్రాక్టికల్స్ చేద్దాం రండి. ఇదంతా స్టోరీ మళ్ళీ ఏం చెప్పను. ఇదిగో తెలుగులో కూడా ఉంటుందిరా బాబు. ఈ తెలుగులో బుక్లు ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి కమ్యూనిటీలో పెట్టరనన్నా. ఇదిగో రూల్స్ కూడా ఉంటాయి, మొత్తం ఎలా చేయాలి ఏంటనేది. ఇక అన్ని ఛానల్స్ వాళ్ళకంతా కథ వేరువేరుగా ఉంటుంది. ఇంకా మిస్ అయిన వాళ్ళు మాత్రం ఎక్కువ మిస్ అవ్వకండి. ఇప్పుడు రండి, ముందు మనం స్క్రీనర్ వాడదాం. ఏం వాడదాం?
స్క్రీనర్. స్క్రీనర్లో కొన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఏంటి ఆ స్క్రీన్స్ అంటే, ఇదిగో డర్వాస్ స్కాన్ అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఏం స్కాన్? అది డర్వాస్ స్కాన్. విత్ ఇన్ 10%లో ఉంటుంది. ఇది ఫిల్టర్ చేయాలి, ఒకే దాన్ని మనం కన్ఫర్మ్. ఇదిగో మా తమ్ముళ్ళకి మనం చూపించినట్టున్నాను, అవునా కదా తమ్ముడు? క్యాన్ స్లిమ్కి వెళ్ళాము, క్యాన్ స్లిమ్లో ఉన్నాయన్నీ మన క్యాన్ కాల్స్ చదువుతుంటే బొక్కలేంటో బయటకు వస్తున్నాయిగా, అవునా కదా? క్యాన్ స్లిమ్లో లిస్ట్ వచ్చింది ఒక 15-20 స్టాక్స్, కానీ ఆ 20 స్టాక్స్లోంచి మళ్ళీ మనం కాన్ కాల్స్ చదువుతూ యాన్యువల్ రిపోర్ట్ చదువుతుంటే అందులో ఉన్న బొక్కలేవో బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ లిస్ట్ ఉంది కదా అనేసి ఇది వెళ్ళి కొనమాకంటారా బాబు, చూపించాలంటే భయం. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. నువ్వు వెళ్ళి కొని నీకు లాస్ వస్తే నన్ను తిట్టమాకు. నేనేమి కొనమనలే, ఏమి అమ్మమనలే. అర్థం చేసుకొని నేర్చుకొని అబ్జర్వ్ చేసి పేపర్ ట్రేడింగ్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వమంటున్నా, అర్థమైందా? సో ఇక్కడ విత్ ఇన్ 52 వీక్కి 10%లో ఉండాలి, 100% ఆఫ్ 52 వీక్ లో ఉండాలి. వాల్యూమ్ మినిమం 1 lakh అన్నాడు, కానీ మనం 2 lakh పెట్టుకుందాం. అండ్ ప్రైస్ కనీసం మోర్ దాన్ 10 రూపీస్ ఉండాలని మీనింగ్. అంత చిన్న స్టాక్స్ వద్దు, కానీ పెద్ద పెద్ద స్టాక్స్కి వెళ్దాం. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? బుక్స్ తెలుగులో ఉంటాయా? ఉంటాయి. తెలుగు ఉంటుంది, తమిళ్ ఉంటుంది, కన్నడ ఉంటుంది, హిందీ ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మస్ట్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు వీటిలో ఒక స్టాక్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఒక లిస్టు, ముందు వీటిని ఫిల్టర్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఒకటి చూద్దామా? నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నది కిర్లోస్కర్ ఆయిల్ అంటారు. ఇది మా సమ్మర్ స్టాక్. అబ్బో, కిర్లోస్కర్ ఆయిల్ అంటారు. అదేరా తమ్ముడు, మీ పెద్ద కంపెనీకి కింద జనరేటర్లు ఉంటాయే పెద్ద పెద్దవి, గ్రీన్గా కాయిల్ అని కనపడుతుంది, అదే ఇది. సడన్గా పవర్ పోయింది, బ్యాకప్ ఇచ్చేది ఇదే కాయిల్. ఆర్ యు దేర్? ఇది ఇక చూసుకో, దీని కథ ఏందో చూద్దాం. 1329 హై ఏడుంది? ఎక్కడుంది? పైకెళ్ళరా తమ్ముడో, అదిగోరా మామా. ఏ 52 DMA, 200 DMA అండ్ వాల్యూమ్. ఇది చూడు, ఈడ పైన పోయింది. అఫ్ కోర్స్ వాల్యూమ్ కొంచెం పర్వాలే, ఇక్కడ ఉన్నంత వాల్యూమ్ లేదులే, కానీ వాల్యూమ్ పర్వాలే. నాకు తెలిసి రిజల్ట్ డే అనుకుంటా. ఇది ఇవాళ రిజల్ట్ డేనా? ఒక్కసారి చెక్ చేద్దామా రిజల్ట్ డేనో కాదో. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్. కిందకు వస్తే ఉంటుంది రిజల్ట్ డేనో కాదో, కిందకు వస్తే సినిమా తెలుస్తుంది. అనౌన్స్మెంట్స్ అంటారు చూడు, ఏందన్నేవో మీడియా రిలీజ్లు ఏవో చెప్తున్నారు. మరి సంథింగ్ ఈజ్ ఈ షాప్స్ అంటున్నాడు, ఇవన్నీ ఏదో జరుగుతుంది. ఇదిగో ఏడుంది రిజల్ట్ అని అనుకుంటే ఇవాళ అది సినిమాది 11th ఫిబ్రవరి. ఇవాళ రిజల్ట్ అంతా ఇచ్చిండు. అదే న్యూస్ ఉన్నప్పుడు చూసుకోవాలి జాగ్రత్త అని చెప్పిండు ఇందాక, అర్థమైందా? సో రిజల్ట్ డే కాబట్టి జప్పున పెరిగింది. బట్ అయినా సరే నువ్వు చెక్ చేసుకోవాల్సింది పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకో. చూద్దామా? ఫస్ట్ పాయింట్ అస్సలు అప్పు లేని కంపెనీని చూడరా బాబు. దీనికి అప్పు పెద్ద ఏం లేదు. దీని 19,000 కోట్లు ఎక్కడ, 96 కోట్ల అప్పు ఎక్కడ? 96 కోట్లు అనేది అప్పేనా? దానికి నీ దగ్గర ₹1 కోటి ఉన్నాయి, ఎవరికో ₹1000 అప్పు అన్నావు, అది అప్పేనా? కాదు అది. సో అది పెద్ద అప్పు కాదు. డెబిట్ తక్కువ ఉండాలి, పాయింట్ నెంబర్ 1. ప్రమోటర్ కనీసం కొంచెం గుడ్ పర్సంటేజ్ ఉండాలి. అండ్ రెండోది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ 52 వీక్ దానికి ఒక 10% దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడి వరకు ఉండొచ్చు? 1329లో 10% అంటే ₹130 పోవాలి. అంటే ఎంతవరకు ఉండొచ్చు? మహా అయితే 1150 వరకు ఉండొచ్చా? క్లియర్? నెక్స్ట్ ఏం ఉండాలి చూడండి, వాల్యూమ్ చూసుకోవాలి మనం. వాల్యూమ్ ఎంత ఉండాలి? చూడు, 3 లక్షలు ఉంది వీక్లీ, మంత్లీ 3 లక్షలు, 2 లక్షలు, గుడ్ వాల్యూమ్. చేతులు మారుతుంటాయి షేర్లు, అలా ఏముండదు ఖాళీగా. రండి నెక్స్ట్ ఏం చూసుకోవాలి? ఇక్కడ మెయిన్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటిది? ఇదిగో తమ్ముడు,
ఈ రెండు ఇలా క్రాస్ అయ్యే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రా తమ్ముడు. దీన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు. ఏమంటారు దాన్ని? గోల్డెన్ క్రాస్ ఓవర్. అంటే ఏంటి? 50 అనేవాడు 200ని క్రాస్ అయి పైకి వెళ్తున్నాడు, అండ్ ప్రైస్ దానికి పైన ఉందనుకో, గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటుంది. అర్థమైందా? మరలా ఇక్కడ చూడు, ఇక్కడ కూడా గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తే కొన్ని రోజులు పెరుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. 50 DMA మోర్ ఉండాలి దాని 200 DMA. చూడు 50 DMA ఎంత ఉంది? 900 ఉంది. 200 DMA 895 ఉంది. వాల్యూమ్ ఏమో 1,80,000 ఉంది. డెలివరీ పర్సంటేజ్ 47 ఉంది. దట్స్ గుడ్ థింగ్. దట్స్ గుడ్ థింగ్. ఆర్ యు దేర్? సో ఇలాంటి వాటిని పట్టుకోవాలి జాగ్రత్తగా. ఒక్క రోజులో రావు, గుర్తుపెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రిజల్ట్ వచ్చింది కదా, మార్కెట్ రేపు నెగిటివ్ ఉండి ఇది పడింది అంటే కొంచెం ప్రాఫిట్ బుక్ అవుతున్నట్టు. అప్పుడు వెంటనే వెళ్ళి చేతులు పెట్టకు, కొద్దిగా పన్ని ఎక్కడో సపోర్ట్ రెసిస్టెన్స్లు దొరుకుతాయి కదా, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళాలి. సో దీనిలో నీకు సపోర్ట్లు రెసిస్టెన్స్లు కంప్లీట్గా దొరకట్లేదు. నౌ లెట్ మీ ఓపెన్ మనీ కంట్రోల్. మనీ కంట్రోల్ యాడుంది? మనీ కంట్రోల్. ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టరా బాబు అని చెప్పా. మనీ కంట్రోల్లోకి వెళ్తున్నా. ఇవన్నీ యాడ్లు రచ్చ వస్తాయిగా. లాగిన్ యాడ్ ఉంది. ఏం కనపడట్లేగా? రైట్. ఇప్పుడు ఈ మనీ కంట్రోల్లోకి వెళ్ళి మన కంపెనీ పేరు కొట్టాలి. ఏం కంపెనీ అది? కాయిల్. కిర్లోస్కర్ ఏదో కొట్టాలి. కంపెనీ పేర్లు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. కిర్లోస్కర్. ఇదిగో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అని ఉంది. రామ్మ బంగారం. వచ్చింది. ఇదిగో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్లు ఈ సినిమా అంతా క్లియర్గా వచ్చేస్తుంది కాబట్టి అందుకని ఇది చూపించా. జాగ్రత్తగా చూడు. ట్వంటీ డే యావరేజ్ వాల్యూమ్ కూడా ఇచ్చిండు వీడు. ఇక్కడ నీకు మొత్తం దొరకట్లే. కింద ఉంది అనుకుంటా. ఎస్ కింద ఉంటుంది. ఇదిగో క్యాండిల్స్తో సహా ఉంది ఇక్కడ. ఇవాళ గ్రీన్ క్యాండిల్ వచ్చిందా తమ్ముడు? వచ్చిందా? ఇది చూడు, బిగ్ వాల్యూమే వచ్చిందిగా. బిగ్ వాల్యూమే వచ్చింది కదా, అది మెయిన్ అనమాట. గ్రీన్ ఉన్నప్పుడు కొంచెం బిగ్ వాల్యూమ్ ఉందంటే, చూడు గ్రీన్ ఉన్నప్పుడు బిగ్ వాల్యూమ్ ఉందంటే ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అనమాట. సో టేక్ కేర్ ఆఫ్ దట్. నా మనం ఇప్పుడు చూడాల్సింది అది కూడా కాదు కానీ రెసిస్టెన్స్ సపోర్ట్లు చూసుకోవాలి. ఎస్. అండ్ వీడు 100% బై చేయమంటాడు అనేసి కొనమాకండే, క్రాస్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఓకేనా తమ్ముళ్ళు? ఇదిగో ఇక్కడ చూడు, జనవరి 2 అప్పుడు తీసినట్టున్నారు. 1450 వరకు వెళ్ళొచ్చు, 1287 మీను, 1100 లో అని జస్ట్ అలా ఒక 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 బుర్రలో పెట్టుకోండి. అది అంతే, అది కన్ఫర్మేషన్ కాదు. కానీ ఇంకా ఎక్కడున్నాం? రెసిస్టెన్స్ మనకు కావాల్సింది అదేగా. దీనికి రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉందనేది చూసుకోవాలి మెయిన్. ఇది కూడా తమ్ముడు, ఇది లిస్టు పట్టుకో. క్లాసిక్, ఫిబొనాచి, కమరిల్లా, ఇవన్నీ డిఫరెంట్ ఇండికేటర్స్. బట్ రెసిస్టెన్స్లు ఎక్కడ పెడుతున్నారో చూసుకో జాగ్రత్తగా. రెసిస్టెన్స్ 1 1290, ఇది ఇంకా అప్డేట్ అవ్వలే, నిన్నటి ప్రైసెస్ కనుక్కుంటుంది. రెసిస్టెన్స్ 3 1357 అని ఉంది. రేపు మార్నింగ్ చూడండి ఈ రెసిస్టెన్సెస్ మారుతాయి. ఇది మారిందనుకో 1357 దగ్గర కాకుండా ఇంకా ఏదైనా చేంజ్ అయిందంటే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సపోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇదిగో ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా కొంచెం తీసుకొని ఒక 5% 10% రాగానే బయటకు వెళ్ళిపోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాల్యూమ్ కూడా చూసుకోండి. ఇదిగో
1 వీక్లో 7.7%, 1 మంత్లో 14% పెరిగింది. రైట్, ఇప్పుడు నువ్వు అసలు మర్చిపోతున్నావు. 1 ఇయర్లో 69, ఇందాక ఏం నేర్చుకున్నాం, 1 ఇయర్లో 50% కన్నా ఎక్కువ ఉండాలి, ఉందా లేదా? 1 వీక్లో 7.75%, నిఫ్టీ అంత పెరగలే. 1 వీక్లో నిఫ్టీ 2% పెరిగింది, కానీ ఇది 7.7%, 1 మంత్లో 14% పెరిగింది. అర్థమవుతుందా తమ్ముల్లో? అండ్ ఇక్కడ డెలివరీ వాల్యూమ్ కూడా చూడండి. ఇవాళ డెలివరీ వాల్యూము, నిన్న డెలివరీ వాల్యూము, టోటల్ వాల్యూమ్ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. 3 లక్షల వరకు వస్తుంది వాల్యూమ్. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. వాల్యూమ్ పెరుగుతూ ఉంది, ప్రైస్ కూడా పెరుగుతుంది. రైట్, అండ్ మనం ఇంకొకటి చెక్ చేసుకోవాలి. ఏంటి, ఈ సెక్టార్ అసలు గ్రీన్ ఉందా లేదా? ఇది ఏం సెక్టార్లో ఉంటుంది? ఇది కెన్ యూ డూ చెక్ ఇట్? కిర్లోస్కర్ ఆయిల్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ సెక్టార్? సెక్టార్ నేమ్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్ అనమాట. అసలు ఈ సెక్టార్ పరిస్థితి ఏందో చూద్దాం. క్యాపిటల్ గూడ్స్ అనే ఈ సెక్టారు మొత్తం 316 స్టాక్స్ ఉన్నాయి. క్లియర్? సో ఈ సెక్టార్ మొత్తం ఎంత పెరిగిందో మనకు కావాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి రా తమ్ముళ్ళు. సెక్టార్ మార్కెట్ మ్యాప్ అన్నది ఎదిగో. టోటల్ సెక్టారు ఎర్నింగ్స్ కాదు మనకు కావాల్సింది, సెక్టారు ఎంత పెరిగింది. ఆగు, ఇండియా ఇండస్ట్రీస్, లెట్ మీ గో విత్ సెక్టార్ అనాలిసిస్. ఇండియా ఇండస్ట్రీస్, రే బై టైం దొరికితే అడ్వర్టైజ్ చేస్తాడు ప్రతి ఒక్కడు. ఇది కదా మెయిన్ మనకి సెక్టార్లో తోపు సెక్టార్లు చూసుకోవాలి. ఓకే, మనం ఒక స్టాక్ వచ్చాం కానీ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ చేయండి 1 minute, లెట్ మీ గివ్ కంప్లీట్ క్లారిటీ. ఇండియన్ ఇండస్ట్రీస్ కాదు, టెక్నికల్ కాదు, న్యూస్ కాదు, ఇక్కడే మార్కెట్స్లో వస్తుంది. మార్కెట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ నిఫ్టీ 50 తీసుకుందామా? నిఫ్టీ 50 కూడా కాదు. వేర్ షుడ్ ఐ సెక్టార్ ఇండస్ట్రీస్. చూడరా ఎక్కడన్నా సెక్టార్ అనాలిసిస్ మామ. ఇది ఇప్పుడు చూడండి. అసలు ఇది బెటర్, ఇది చూసుకోవాలరా మామ మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ గ్రీనే, సెక్టార్ తోపేది ఉందో చూసుకోవాలి. సెర్చ్ బై సెక్టార్ నేమ్. ఏం సెక్టార్ అనుకున్నాం ఇందాక? క్యాపిటల్ గుడ్. అసలు టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ ఏంటో ఇక్కడ ఉన్నాయి చూడు. పేపర్ ఇండస్ట్రీ 4.15 పెరిగింది, కానీ ఇది ఎన్ని రోజులది? ఇది 1 డేది. మనము నిన్న రూల్ నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకున్నారా మీరు? కనీసం 2 to 3 వీక్స్ అదే టాప్లో ఉండాలి సెక్టార్. ఇప్పుడు రూల్ ఫస్ట్ వినండి జాగ్రత్తగా. ఇండెక్స్ పాజిటివ్, సెక్టార్లో తోపు ఉండాలి, తోపు సెక్టార్లో మళ్ళా తోపు స్టాక్ ఉండాలి. క్లియర్? చూద్దాం. ఇప్పుడు మనము తోపు సెక్టార్ ఇది 1 డే చూస్తే పేపర్ సెక్టార్ ఉంది, కానీ మనం 1 డే కాదు కదా, 2 to 3 వీక్స్ అంటే 1 మంత్ పెట్టుకుందామా తమ్ముడు? 1 మంత్ చూస్తున్నా. అదిగో చూడండి, 1 మంత్లో తోపు సెక్టార్ ఏం కనపడుతుంది? ఏం సెక్టార్ కనపడుతుంది? 1 మంత్లో మనం చూస్తే ప్లాస్టిక్స్ అండ్ ప్రోడక్ట్స్, మెటల్స్ అండ్ మైనింగ్, లాజిస్టిక్స్, ప్లాస్టిక్స్ అండ్ ప్రోడక్ట్ ఇట్లా ఉంది. చాలామంది ఇదిగో వీటి జోలికి పోతారు, అది పడిపోతున్నాయి, అవి ఇంకా పడుతూనే ఉంటాయి. 1 మంత్లో మనం చూస్తే మనకి ఏం కనపడినాయి? ఇప్పుడు
ఈ ప్లాస్టిక్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయి. ప్లాస్టిక్సా? ఇదిగో ఇదేంటి ప్లాస్టిక్ ప్రోడక్ట్సేనా? ఇదిగో చూసుకో, కిందకి రా. వన్ డే ఇది కాదా? ఏమైనా ఉంది ఇందాకది? ఈ సెక్టార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూడరా తమ్ముడు, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ ప్రాజెక్ట్స్, సరే ప్లాస్టిక్ ప్రోడక్ట్స్. కానీ మార్కెట్ క్యాపిటల్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో కాబట్టి సరే చూద్దాం, కంగారేం లేదు, దీనిలో పెద్ద ఏం లేవు స్టాక్స్. గో బ్యాక్, యూ హ్యావ్ టు డూ రీసెర్చ్, లేకపోతే అన్నుండి వస్తాయి డబ్బులు. ఇదిగో దానికి సంబంధించిన స్టాక్స్ ఇవి. సరే ఇప్పుడు చూడు జాగ్రత్తగా, మనం ఎన్ని రోజుల్లో ఉన్నాం తమ్ముడు? ఇది 1 డేలో ఉంది. నవ్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ గో ఫర్ 1 మంత్. 1 మంత్లో కూడా చూడు, ఇదిగో అమ్మని అమ్మ, ఇదేంటిరా బాబు 179% పెరిగిందంట. ఇప్పుడు వెళ్ళి చేతులు కాల్చుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు వెళ్ళి చేతులు కాల్చుకోవద్దు. 103 స్టాక్స్ ఉన్నాయి. ఈ 103లో సెక్టార్లో తోపేంటి కూడా చూడాలి. సో ఇప్పుడు మనము లూజర్స్ అని పెట్టుకున్నాం కదా, దీనిలో కంట్రిబ్యూటర్స్ ఎవడున్నాడో చూడాలి. ఇదిగో ఇక్కడ కనపడతాను, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, చాలా జాగ్రత్తగా చూసుకో వీటి పేర్లు. అండ్ ఇవి ఏవైనా మనం ఇందాక లిస్ట్ దర్వాన్ స్కాన్ అని పెట్టామే, ఆ స్కాన్లో దొరుకుతాం చూసుకో. ఇక్కడ ఉన్నవి చూడు, వెరీ బుల్లిష్ అనేసి టెంప్ట్ అవ్వకండి. కానీ ఇప్పుడు ఈ పాలిప్లెక్స్ ఇలా స్టాక్స్ పేర్లు ఉన్నాయి కదరా తమ్ముడు, ఇది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసుకో. ఒకటి ఓపెన్ చేద్దామా? కెన్ వీ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం. సుప్రీం ఇండస్ట్రీస్ ఓపెన్ చేసినాక కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి ఏంటది? సుప్రీం ఇండస్ట్రీస్. ఇది చూడు 4740. ఇదేమో ఇక్కడ ఉంది. మరి మన ఫార్ములా ప్రకారం ఉందా అసలు? చూడు కింద ఉంది. ముందు ఈ 2 గీతలకి పైన ఉండాలి తమ్ములో, ఈ రెండింటికి పైన ఉంటేనే ముట్టుకో. ఇవాళ పెరిగింది సార్, నీ తలక ఇవాళ పెరిగింది, అది రేపు పెరుగుద్దో లేదో తెలియదుగా. అనవసరమైన మోజు పెంచుకో మాకు దేంతోటి. ఇది మనీ రిలేటెడ్ ఉన్నది, మోసం ఎక్కువ ఉంటుంది, ఎమోషన్స్ పెట్టుకోకూడదు, క్లియర్గా ఉండాలి. కట్ అంటే కట్ అంతే, దాని జోలికి పోకు. ఇలా వెతికి పట్టుకోవాలి. మరి నెక్స్ట్ వీక్ ఒక పని చేస్తానులే, అసలు ఒక సెటప్ పెట్టిస్తాను. ఒక స్టాక్ అందులో పడేస్తే అది మంది అవుతో కాదో అదే సెటప్ చెప్పేస్తుంది నీకు. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్ మై డియర్. ఇవాళ నాకు ఇంకా పనులు ఉన్నాయి. మీకు నేను చెప్పింది కొంచెమన్నా అర్థమైందా? నిజంగా అర్థమైతే ఇంతలా ఎవరు చెప్తారు సార్? విలేజ్ ఇన్వెస్టర్ చెప్తారుగా. హిట్ ద లైక్ బటన్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్. 1000 లైక్స్ అయితే ఫ్రైడే క్లాస్ తీసుకుంటా.
లేదంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదని మాత్రం నాకు అర్థమవుతుంది. క్లియర్ డియర్? దీన్ని ఇంకా డెప్త్గా నేర్చుకుందాం. అప్పుడే ఆవేశపడొద్దు, అంతా అయిపోలే. ఇక నెక్స్ట్ వీక్ ఫుల్ ప్రాక్టీస్ పెట్టుకుందాం. అండ్ డోంట్ మిస్ దిస్ మై డియర్. అండ్ మీలో ఇంకా పార్ట్ ఆఫ్ ద విలేజ్ ఇన్వెస్టర్స్ అది రీడ్ టు రైజ్ కనుక అవ్వకపోతే, డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ ద పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ కాల్డ్ రీడ్ టు రైజ్. అండ్ దీని గురించి మీకు కంప్లీట్ క్లారిటీ కావాలనుకుంటే తమ్ముళ్ళు, మా వాళ్ళ నెంబర్లకి మీరు కాల్ చేసి యూ కెన్ ఆస్క్ దెమ్. దే విల్ ఎక్స్ప్లెయిన్. 9247522064 ఆర్ 63 ఆర్ 65. బెటర్ ఈ నెంబర్లో మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కింద లింక్ కూడా ఉంటుంది, కుదిరితే ఒకసారి దాన్ని చూడండి. దాట్స్ ఇట్ మై డియర్. గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్. ఏం చేసావా?